ఎండ బాగానే వచ్చింది అంత ఇక నా టోపీ ఎండ దెబ్బ వద్దు ఎండకి టవల్ ఉంది అక్క టవల్ చెప్తా బండి ఎందుకు అక్క దేవి పోదాం ఆటో పోదాం కారేసుకొని అనుకున్నా ఏమద్దు ఎక్కు చిన్నగా పండు ఎక్కు పట్టుకుని ఎక్కువ అమ్మాయి అంటాడు పిల్లగాడు ఇప్పుడైతే వెళ్తున్నామండి మేము. రాకింది జాగ్రత్త పిల్లది పిల్ల ఇంటికాడే ఉంది. సర్లే మరి బాయ్. హాయ్, వెల్కమ్ టు ఋతుప్రభ 186. మేమైతే బాగున్నామండి, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. విషయం ఏంటంటే ఈరోజు మా బాబుకి చిన్న బాబు రిషికి ఫీవర్ ఫుల్గా వచ్చింది. 3 నుంచి తగ్గట్లేదు. మామూలుగా ఆర్ఎంపీ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు ఏదో తాత్కాలికంగా అయితే వైద్యం చేశారు, కానీ ఇంకా పూర్తి స్థాయిలో తగ్గలేదు. సరే ఎందుకు వచ్చిన గోవాలని చెప్పేసి ఈరోజైతే హాస్పిటల్ తీసుకోవాలని చెప్పేసి నేను రూత్ అయితే అనుకున్నాం. అదే బయలుదేరుతున్నాం. రిషిని బయలుదేరమని చెప్పేసి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి చెప్పాను. బయలుదేరుతున్నారు. అసలు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. లోపలికి వెళ్ళి అసలు వాళ్ళు బయలుదేరారు లేదని చేసి చూద్దాం. ఓకే అండి, వెళ్దాం. అయిందా అమ్మాయి ఋతు? రిషి మా రిషి తల్లి ఇగో మొత్తంగా పరిస్థితి. రిషికి అయితే బట్టలు ఇంకా పూర్తిగా ఏమీ వేయలేదు. ఇప్పుడే బచ్చి ఏం చేసుకుంటుంది పిల్లగాడు. మా రిషి బాబు ఎందుకమ్మా డబల్ వేసుకుంటున్నావు? చిన్నపిల్లగాడికి వద్దమ్మా అన్నీ. కానీ రుత తొందరగా కానీ రుత చాలా లేట్ అయింది. రుత హాస్పిటల్ ఆల్రెడీ పేరు రాపించి వచ్చాయి. నువ్వు ఇంత కూడా లేట్ చేసినావు అంటే ఇంకా చాలా లేట్ అయిపోయి చెప్తున్నా. డబల్ ఎందుకు వస్తున్నావు మరి లెక్కలు? పుల్లేరు ఉందా పిల్లలు? చూడు ఒకసారి. కానీ మొత్తానికి అయితే నేను ఎప్పుడో పొద్దున 8-9:30 నుంచి బయటకు వెళ్ళేటప్పుడు వీళ్ళని బయలుదేరమని చెప్పానబ్బా. ఇంతవరకు బయలుదేరని కూడా బయలుదేరా. ఆ పనులు ఈ పనులు మొత్తం చెబుతుంది అమ్మాయి. ఎంతసేపటి నేనే ఇడ్లీ తినిపించింది. ఇడ్లీ నేను కాదు తినిపించింది. మరి ఎవరు తినిపించారు ఇడ్లీ? పండు ఎవరు తినిపించారు? పండు ఇడ్లీ అసలు డాడీ నేనే తినిపించింది ఫస్ట్ నీకు. ఇడ్లీ అలా వేసి సాంబార్. మమ్మీ డాడీ కాదు, నేనే తినిపించా ఫస్ట్ పిల్లగాడికి. తర్వాత నువ్వు తినిపించావు. ఇంతవరకు రెడీ చేయమ్మా. లేట్ అవుతుంది. మళ్ళీ పనికాడికి వెళ్ళాలమ్మా. పనికాడ పర్మిషన్ తీసుకొని సార్ దగ్గర అడిగి వచ్చింది నేను. మా పండు దమ్మ చుట్టూ ఆయి చుట్టూ రా బిడ్డ. అమ్మో నా బంగారం. ఆయి వచ్చింది నా కొడుకు. జ్వరం వచ్చిందమ్మ. జ్వరం వచ్చింది, బాగా జ్వరం వచ్చింది. 3 రోజులు అయింది నా కొడుకు జ్వరం రామట్టి. ఇంకా తగ్గలేదు కొడుకు. తగ్గిపోద్ది. ఈరోజు హాస్పిటల్ చేసి ఒక సూది ఎక్కితే తగ్గిపోద్ది కదమ్మా. అట్ట అనకూడదమ్మా. అట్ట అనకూడదు. డాక్టర్ గారి దగ్గర పోయిన పట్ట అంటే ఇంకొంచెం సూదులు ఎక్కువ ఎత్తడు. హాయ్ చెప్పు మమ్మీ ఫ్రెండ్స్కి. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అను చెప్పు నాన్న. నీకు హాయ్ వచ్చిందని చెప్పు. నాకు హాయ్ వచ్చిందని చెప్పు. మరి హాయ్ వచ్చిందమ్మా. అమ్మ పళ్ళు మొత్తం వాసిన కొడుకు. మొక్క మొత్తం వాసిన. మంచిది అటునే అట్ట పైన పోరేటి గొర్రె చెవులు కింద మెడ కింద. అది ట్రై కాక మళ్ళీ మొత్తం పౌడర్ మొత్తం బాగుంది.
మెడక పైకి నడపండి, మెడ పైకి మంచి రుద్దు, మంచి రుద్దు, మంచి నీటి రాయి రుద్దు, మంచి రాయి రుద్దు. మళ్ళీ పోడగట్ట మాకు మామూలు రాయి. అది మమ్మీకి కళ్ళ 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 ఇక చాలే నాన్న. వామ్ము తల్లు తల్లుకున్నాం తల్లు. ఈ పన్ను రెడీ చేయాలంటే ఆడపిల్లలు రెడీ చేసి చేయాల్సి వస్తుంది. ఈ పన్నునైతే మరి చక్కదైన పన్నుది. ఏదేమైనా మా చిన్న బాబు ఇంట్లో అందరికీ చిన్న 3 days నుండి ఫీవర్ వచ్చి చాలా బాధపడుతుంది. పిల్లగాడికి ఏంటంటే అబ్బా ఇప్పుడు లైట్ పొద్దుగాల జ్వరం ఉన్నట్లేదు, నైట్ మట్టి ఫుల్ జ్వరం వస్తుంది. అది వస్తూ పోతూ ఉంది. సరే ఎందుకు వచ్చిందని చెప్పేసి ఒకసారి టెస్టులు చేపిద్దామని చెప్పేసి హాస్పిటల్కి అయితే బయలుదేరాను. మేము వెళ్ళే హాస్పిటల్లో గౌతమి పిల్లల హాస్పిటల్ సారు చాలా బాగా ట్రీట్ చేస్తారు. ఉన్నాడు రాపించవచ్చు, తెలుగు రాపించవచ్చు. చాలా బాగా చూసుకుంటారు. ఎప్పుడు వెళ్ళినా కానీ మా ముగ్గురు పిల్లలను కూడా అక్కడే చూపిస్తాను నేను. చాలా బాగా చూసుకుంటారు. ఈ రోజు అయితే బయలుదేరుతున్నాను. చూడండి అక్కడ హాస్పిటల్ డాక్టర్ గారిని కూడా చూపిస్తాను నేను. ఏంది ఋతు ఏమన్నా ఋతు ఎండ బాగా వస్తే ఏం చేస్తాం మరి? ఎండాకాలం మరి అంత ముందు పోయినా కానీ హాస్పిటల్లో కూర్చోవడమే. డాక్టర్ గారు 11 గంటలకు వస్తాను చెప్పారు కాబట్టి అడిగింది కాబట్టి 11 గంటలకు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చింది. నేను పోయి ఆడ కూర్చుంటాం. ఇవన్నీ ప్రేమ పిల్లగాడి కొంట్లో బాగాలేదు. లేదన్న పండు అమ్మోళ్ళు లేదు, అయ్యలు లేదు, ఎవరి ఏమెంతో లేదు, ఏం లేదు. ఇప్పుడు నీ అమ్మ నేను షాపింగ్కి రాలేను ఋతు, నాకు చాలా పని ఉంది ఋతు. నువ్వు ఇట్లాంటి పనులు పెడతావు, మళ్ళీ వచ్చినాక మళ్ళీ పోదు కానీ నువ్వు షాపింగ్కి పిల్లగాడు గోపా కొంట్లో బాగానే బాగాలేదు. నువ్వు షాపింగ్ అయ్యి అంత పెరుగుతూ డబ్బులు ఉంటే పాలు కడతాం. ఉన్నాయి రాదు బట్టలు మమ్మల్ని తీసుకున్నాను పిల్లలకి. మేము బాధపడిందంటే అందరికి కావాల్సిన డబ్బులు ఇవ్వాలా. ముగ్గురు పిల్లల దగ్గర 2,000 ఇచ్చిపోయింది. నీకు కనీసం నీకు 1,000 అయితే, నాకు 3,000 అయితే, నీకు 2 నాకు 3 5 పిల్లలకు 3 8,000 అయితే. 8,000 కనీసం మేము ఎంత ఇచ్చిపోయింది? 2,000 ఇచ్చిపోయింది. 2,000 ఎవరికి ఇద్దాం? సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగకే పనికి పోయింది. పనికి పోవాలని ఏం నాకెందుకు చెప్పు? ఇవ్వాల్సిన పరిస్థితి నీకుంది. అసలు ఇవ్వకుండా బాగుండే. ఎందుకు అటు కాకుండా బ్రీడ్ ఎందుకు పనిలాగా చెప్పు? నా పిల్లలు ఇష్టం అయితే కానీ పిల్లలు ముగ్గురికన్నా ఇవ్వాలి కదా బట్టల డబ్బులు. మరి ఒకరికి ఇద్దరికి ఇటు వెళ్ళి నువ్వు చెప్పుడు సరే బాగానే ఉంది కదా. నావిగా పిల్లగాడికి కండవను వాటర్ బాటిల్ పెట్టు. ఆ వాటర్ బాటిల్ కండ పెడితే పిల్లగాడి బండి మీద తీసుకెళ్తేప్పుడు పిల్లగాడి మీద కండ కాబట్టి అండదాగనుకుంటాడు పిల్లగాడికి. సరేనా నాన్న పండు? కూల్ వాటర్ పెట్టు. కాంతం మేడం కొనిస్తలేను నాన్న. కోకోనట్ వాటర్ కొనిస్తా. కోకోనట్ వాటర్ వచ్చింది కదా నీకు. ఇప్పుడు జ్యూస్ తాగుతుంది. ఏందమ్మా జనం తక్కువే ఉంది. ఇప్పుడు తక్కువే ఉందామా? సర్లే మరి సరిపోయిందిలే. జ్యూస్ తాపిస్తా. బాగా జ్యూస్ తాపించచ్చుగా. సర్లే మరి ఉండు. అమ్మ మంచిది చెప్పుకొని ఇంతవరకు బయలుదేరంటే ఇంతవరకు బయలుదేరలేదు. ఇప్పుడు చాలా టైం అయింది. ఇంకెప్పుడు బయలుదేరుతూ ఏమో. నేను మళ్ళీ పనికాడికి వెళ్ళాలా? డబ్బులు తీసుకొచ్చిన రుతా అమ్మ. డబ్బులు తెస్తా. డబ్బులు తీసుకుంటాం మరి. డబ్బులు తెస్తా తొందరగా వెళ్ళి. డబ్బులు నేను నీకు ఇచ్చిన డబ్బులు ఉన్నాయి కదా, తీసుకొని రాబో. పోయి తీసుకొచ్చి అయితే అవి కూడా మరి సార్ ఇచ్చిన డబ్బులు నా కాడ ఉన్నాయిలే కానీ ఆ సార్ డబ్బులు వాడితే బాగోదు కానీ మన డబ్బులు మనం తీసుకొని రాబో. తొందరగా లేదండి పో. ఎత్తుకున్నావా పన్ను? పన్ను పాపా నేను పోతే రా. లేట్ అవుతుందిరా. పండు చూడు. పండు బాయ్ అమ్మాయి బాయ్ చెప్పి నానా. ఆఫ్రికా
లోడ్ బాగుంది కొద్దిగా వస్తుంది. తీస్తున్నా. ఇది చెరువు బజార్ అమ్మా. ఇదా? ఇంకా చెరువు బజార్ రోడ్డు. చెరువు బజార్ రోడ్లో హనుమాన్ టెంపుల్ అంటే ఇది గుర్తులో ఉన్నదా ల్యాండ్ మార్క్స్ గుర్తే. ట్రాఫిక్ జామ్ అయిందిగా, రెడ్ పడ్డది అక్కడ. తీసిన మొన్న యాక్సిడెంట్ పోయింది. మొన్న మా ఊళ్ళో మాట్లాడటం పోయింది. ఇలాగే ఇదేనా ఆఫీసు? ఇటు సైడ్ హాస్పిటల్ ఇదే. హాస్పిటల్కి అయితే వచ్చేసినామండి ఇప్పుడే. అమ్మా ఇక్కడే పెట్టాలి. పద నువ్వు వస్తున్నావు. చలో మొత్తానికి హాస్పిటల్కి వచ్చేసామబ్బా. ఎక్కేస్తుంది స్టెప్స్ డ్యూటీ. మా రిసిప్ట్ మా పేరు మా నెంబర్ చెప్పరా? అయిపోయిందా? సరే ఓకే. పాలు హాస్పిటల్ మొత్తం మార్చారు. ఇంతకుముందు మంచి మార్చారు కదా. మా పన్నుగాడు హాస్పిటల్కి వస్తే ముందు టాయిలెటే వచ్చింది, ఏం రాదు. అది తీసుకెళ్ళి పక్కన వాష్రూమ్కి వెళ్ళి గల్లీలో తీసుకెళ్ళి. మొత్తానికి హాస్పిటల్కి వచ్చేసాం. లోపలికి వచ్చేసాం. చూడండి అలర్జీ సార్ డాక్టర్ సూర్య పెద్ద సూర్య అదేనా చెప్పలేండి.
చెప్పరా అంకుల్ పిల్లగాడి గురించి. టెస్టులు రాశారు సార్ వాళ్ళు. టెస్టులు తీపిచ్చడానికి కిందకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉందని చెప్పారు. గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. చిన్నగా చిన్న పండు తల్లి. ఎక్స్రే రూమ్, ఎక్స్రే తీపించడానికి వెళ్తున్నాం బాబుని. అమ్మ కింద గ్రౌండ్ ఫ్లోర్లోకి అయితే వచ్చేసాము. ఎక్స్రే తీపించాము. ఒక 15 minutes ఆగమని చెప్పారు. అందుకే పిల్లగానే ఇక్కడ కూర్చోబెట్టాను. అసలు మా పండుగకి బ్లడ్ టెస్ట్ చేసినా కానీ అసలు ఎక్స్రే తీసిన పిల్లగాడు కొంచెం కూడా రవ్వంతా కూడా భయపడ్డాడు. చాలా అసలు చాలా ధైర్యంగా ఉంది నా కొడుకు. మా నాన్నలాగానే ధైర్యం ఫుల్ ఉంది నా కొడుకు. చాలా ధైర్యం. పండుగలి పండు ఇది నీకు చేతికి ఇంజక్షన్ వేసారు అమ్మ. నొప్పి వేసిందా బిడ్డ? బాగా మళ్ళీ ఆడలేదు ఎందుకు? బలం ఉందంట. ఎక్సర్సైజ్ చేసావా? డాడీకి తీసి పెట్టా. డాడీకి తీసి పెట్టి ఆయిల్ ల్యాబ్ చెప్పు. ఓకేనా? ఎక్కువ దాకా కొన్ని తాగినాను. నిమ్మలంగా తాగమ్మా. నాన్న పండు మా ఎక్స్ వదిలేసేవారికి పాలు గుర్తొచ్చినాయి. దెబ్బకి పాలు తాగుతాను. తాగమ్మా. మొత్తానికైతే జి రిషి వచ్చేసింది. రిపోర్ట్స్ వచ్చేసింది. పైకి వెళ్దాం, చూపిద్దాం. ఇంకా పా ఇక బాయ్ బా. ఏం లేవు. డబ్బులు ఏ పండిట్రా? గుర్తుంది. పండు మా పండు జ్వరం తగిలినా కానీ బాగానే ఆటలు ఆడుతుంది. అసలు అటు వెళ్ళకు. మా బావ హాస్పిటల్లో చూపించడానికి 3 days నుండి కష్టపడి ఆ డబ్బులు దాచిపెట్టి ఈరోజైతే హాస్పిటల్కి తీసుకొచ్చామండి. బాబుకి కూడా 3 days అయింది జ్వరం తగిలిన మట్టికి. అంటే మామూలుగా టానిక్లు పోసాము, ఎందుకంటే డబ్బులు లేవని టానిక్లు పోసాము. ఇవాళ వాళ్ళ సార్ని డబ్బులు అడుక్కొని వచ్చి పిల్లగాడిని అయితే హాస్పిటల్లో చూపించాను. పిల్లగాడి కంటే ఎక్కువ ఏం కాదు కదండి. ఆ ఎక్స్రే కూడా ఉంది అక్కడ. బలానికి అది ఇది బలానికి, ఇదేమో తిన్నక ముందట్టు. మొత్తానికైతే హాస్పిటల్ చూపించడం జరిగింది. త్వరగా టెస్ట్ అన్నీ వచ్చేసింది. ఇంటికైతే వెళ్తున్నాం అబ్బా. ఇంటికైతే వెళ్తున్నాము. పండు బాబు చిన్నగా చిన్నగా అసలు ఏం అనుకుంటుందా?
వచ్చే లైటు ఇంటికి వెళ్తున్నామండి ఇప్పుడే. పండు నెక్కి ఫస్ట్ ఇంటికైతే వెళ్తున్నామండి ఇప్పుడు. టెస్ట్లు అన్నీ వచ్చేసినాయి అండి, మంచిగా నార్మల్గా ఉందన్నారు. లైట్గా ఇమ్ముందని చెప్పారు. హలో బావా కొంచెం లైట్గా ఇమ్ముందని చెప్పారు పిల్లగాడికి, అంతే జ్వరం వస్తుందంట. అవునా